ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఫారెస్ట్ ఆఫీసర్స్ మోడల్ పేపర్ 2 పార్ట్ 2 వీడియో అండి. ఇది పేపర్ 2కి సంబంధించి మోడల్ పేపర్ 2 పార్ట్ 2 వీడియో. మోడల్ పేపర్ 1 కావచ్చు, పార్ట్ 1 వీడియో కావచ్చు. అవి మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, అవి మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోస్ మీరు చూడగలుగుతారు. ఇది పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియోలో 1 to 50 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutesలో చేయాలి. పార్ట్ 1 వీడియోలో 1 to 50 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇది పార్ట్ 2 వీడియో. ఇక్కడ 51th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 51th క్వశ్చన్, 11π/3కి సమానమైన షష్ఠాంశమానం కోణం. సో మనం ట్రికోనోమెట్రీ టాపిక్లో కూడా డిస్కస్ చేస్తాం. షష్ఠాంశమానం దశాంశమానం 2 ఉంటాయని చెప్పినాం. సో షష్ఠాంశమానం అనగానే 11/3, పై వచ్చేసి 180 అవుతుందండి. పై వచ్చేసి 180 degrees అవుతుంది. 3 1s 3 6 0, విచ్ మీన్స్ 660 degrees. 660 degrees. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. షష్ఠాంశమానం పైన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూడండి, ఇదే మోడల్ అడుగుతున్నాడు. సో వీటిపైన కొంచెం ఫోకస్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, a plus c ఈక్వల్ టు b అయినా tan a tan b tan c ఈక్వల్ టు వాట్? సో ఇది ట్రికోనోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ a plus c ఈక్వల్ టు b అని మెన్షన్ చేశాడు. అండ్ యాజ్ వెల్ యాజ్ tan aలో అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇచ్చిన కండిషన్ a plus c ఈక్వల్ టు b. దీనికి బోత్ సైడ్ మనం tan అప్లై చేస్తే tan a plus c ఈక్వల్ టు tan b. tan a plus c అంటే tan a plus b ఫార్ములా అండి, విచ్ మీన్స్ tan a plus tan c by 1 minus tan a tan c ఈక్వల్ టు tan b. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే tan a ప్లస్ tan b tan c ఈక్వల్ టు tan b ఇంటూ 1 tan b మైనస్ tan a tan c into tan b, which means tan a tan b tan c. మనకు కావాల్సింది tan a tan b tan c. సో అదొకటి అలా పెట్టేసి మిగిలిన రెడీ తీసుకొచ్చుకుందాం. సో అప్పుడు మనకి tan a tan b tan c ఈక్వల్ టు tan b మైనస్ tan a మైనస్ tan c. సో ఆన్సర్ ఈస్ tan b minus tan a minus tan c. tan b minus tan a minus tan c. సో ఆప్షన్ నెంబర్ 2 అండి. సో ఇక్కడ మనకి b a plus c ఈక్వల్ టు b ఇచ్చాడు కాబట్టి b ఇలాగే ఉంటుంది. tan a minus tan b tan c వస్తుంది, షార్ట్ కట్ మెథడ్. సో అదే ఇక్కడ మనకి a plus b ఈక్వల్ టు c ఇచ్చుంటే అప్పుడు మనకి tan c మైనస్ tan a మైనస్ tan b వచ్చేదండి. సో ఇది ఒకటి గమనించండి మీరు. సో అక్కడ మనకి ఏం మెన్షన్ చేసాడో దాన్ని అలాగే పెట్టేసుకోవాలి. a plus c ఈక్వల్ టు b అడిగాడు కాబట్టి b అలాగే ఉంటుంది. మైనస్ a మైనస్ c సింపుల్గా tan అప్లై చేసుకుంటే tan b మైనస్ tan a tan c. అంటే షార్ట్ కట్ మెథడ్ కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. లేదు అంటే లాంగ్ మెథడ్ ప్రాసెస్ చేయండి, ప్రాబ్లం లేదు. సింపుల్ ప్రాబ్లం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కాకుండా డైరెక్ట్ సొల్యూషన్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, cos c ఇంటూ cos 100 degrees ఇంటూ cos 40 ప్లస్ sin 100 sin 40 ఈక్వల్ టు వాట్? సో ఇది సింపుల్గా cos a మైనస్ cos b ఫార్ములా. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మనం cos a మైనస్ b ఫార్ములాకి వెళ్తాం. అదే ఒకవేళ అక్కడ మైనస్ ఉంటే మనం cos a ప్లస్ bకి వెళ్తాం. సో ఇక్కడ cos b మైనస్ cos a మైనస్ cos b, విచ్ మీన్స్ cos 100 మైనస్ 40. cos a మైనస్ b ఫార్ములా వచ్చేసి cos a cos b ప్లస్ sin a sin b ఫార్ములా అండి. బేసిక్ ఫార్ములాస్ ఇవి కొంచెం గుర్తుండాలి మనకి. ఇవి కావాలంటే ట్రికోనోమెట్రీ లింక్ ఉందండి, అందులో ట్రికోనోమెట్రీ అనే టాపిక్ సంబంధించిన వీడియోస్లో మనం ఈ ప్రాబ్లమ్స్ పైన ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇండివిజువల్ వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు అవి చూడొచ్చు. సో ఇక్కడ మనకి సింపుల్గా cos 100 మైనస్ 40, cos 100 మైనస్ 40 ఈక్వల్ టు cos 60. cos 60 ఈక్వల్ టు 1/2. cos 60 ఈక్వల్ టు 1/2. ఆప్షన్ నెంబర్ 1, cos 60 ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ క్వశ్చన్, cos theta ఇంటూ sin theta ఈక్వల్ టు 1/2 అయితే theta ఈక్వల్ టు వాట్? సో cos theta ఇంటూ sin theta ఈక్వల్ టు 1/2. మనకి బేసిక్ ఫార్ములా కావాలంటే
అప్లై చేసుకుంటే 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా రాసుకోవచ్చు. వాల్యూ ఏం చేంజ్ కాదు కాబట్టి 2 ఇంటూ సైన్ టీటా కాస్ టీటా ఈక్వల్ టు 1. 2 సైన్ ఏ కాస్ బి ఈక్వల్ టు సైన్ 2a ఫార్ములా బేస్ పైన సైన్ 2 టీటా ఈక్వల్ టు 1. సో క్లియర్లీ టీటా వాల్యూ సైన్లో 1 ఎప్పుడు వస్తుందంటే సైన్ 2 టీటా ఈక్వల్ టు సైన్ 90 డిగ్రీస్కి వస్తుంది. సో అప్పుడు 2 టీటా ఈక్వల్ టు 90, 2 టీటా ఈక్వల్ టు 90, టీటా ఈక్వల్ టు 90/2 విచ్ మీన్స్ 45 degrees. 90/2 విచ్ మీన్స్ 45 degrees. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. సో ఇది సైన్ ఏ 2 సైన్ ఏ సైన్ బి సైన్ 2a ఫార్ములా బేస్ మీద ఈ ప్రాబ్లం ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, సెక్ 2a ప్లస్ tan 2a ఈక్వల్ టు tan టీటా మరియు a ఈక్వల్ టు 15 degrees అయినా టీటా వాల్యూ ఎంత? సో ఇక్కడ మనం టీటాని ఏ వాల్యూ డైరెక్ట్ అప్లై చేద్దామండి. tan టీటా ఈక్వల్ టు మనకేమిచ్చాడు సెక్ 2a ప్లస్ tan 2a. సో సెక్ 2 ఇంటూ ఏ అంటే 15 అని మెన్షన్ చేశాడు ప్లస్ tan 2 ఇంటూ 15 సెక్ 30 ప్లస్ tan 30. సెక్ 30 ఈక్వల్ టు 2/√3 అండి. టేబుల్లో వాల్యూస్ ఉంటాయి, మనం చెప్పాం ఫస్ట్ వీడియోలో కూడా, మోడల్ పేపర్ 1 నుంచి కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనం వెళ్ళగానే బ్యాక్ సైడ్ టేబుల్ డ్రా చేసుకోవాలి. టేబుల్ డ్రా చేసుకొని టేబుల్ ప్రకారం మనం ఇన్వాల్వ్ కావాలి. టేబుల్లో మనకి అన్ని వాల్యూస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ బ్యాక్ పేజ్లో ఉంటుంది, చూస్తే సరిపోతుంది. సెక్ 30 ఈక్వల్ టు 2/√3, tan 30 ఈక్వల్ టు 1/√3. √3 ఈజ్ ఎల్సిఎం 2 + 1 విచ్ మీన్స్ 3/√3. 3/√3 అక్కడ ఆప్షన్ లేదు మనకి. సో అప్పుడు మనం ఇంకా టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి √3ని √3 ఇంటూ √3 రాసుకోవచ్చు. 3 ఈక్వల్ టు √3 ఇంటూ √3/√3. √3 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ √3 వచ్చింది మనకి. ఈ వాల్యూ వచ్చేసి tan టీటా ఈక్వల్ టు √3. √3 అనేది tan టీటాలో tan 60 degreesకి ఉంటుందండి. సో టీటా ఈక్వల్ టు 60 degrees. టీటా వాల్యూ ఎంత? 60 degrees. ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గోపుర పాదానికి 30 మీటర్ల దూరంలో నుండి గోపురం 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంటే ఆ గోపురం యొక్క ఎత్తు మీటర్లు ఎంత? సో ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్ అండి. త్రికోణమితిలో మనకు అడగదలుచుకున్న క్వశ్చన్స్ మెయిన్గా ఇటువంటి వాటిపైన ఫోకస్ చేయాలి. రిమైనింగ్ అన్ని ఫార్ములా బేస్ మీద ఉంటాయి. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం గోపురం అనగానే ఒక లైన్ గీసుకోండి అండ్ బేస్ అనగానే ఒక లైన్ గీసేసుకోండి. సో గోపురం అన్నమాట. ఇది గోపురం పాదానికి 30 మీటర్ల దూరంలో. సో ఇది బేస్ అండి. దీని నుంచి 30 మీటర్ల దూరం అంటే ఇక్కడ తీసుకోండి. ఇది 30 మీటర్లు నుండి 30 డిగ్రీల ఊర్ధ్వకోణం. ఊర్ధ్వకోణం అంటే కింది నుంచి పైకి అండి. ఊర్ధ్వకోణం అంటే కింది నుంచి పైకి, అది నిమ్న కోణం అంటే పైనుంచి కిందికి. సో ఊర్ధ్వకోణం అంటే కింది నుంచి మీదికి 30 డిగ్రీలు చేస్తూ ఉంటే ఆ గోపురం ఎత్తు హైట్ ఈక్వల్ టు ఎంత? సో ఇది టీటా డిగ్రీ, ఇక్కడ టీటా ఉందండి, అది 30 degrees ఇచ్చాడు, బేస్ ఇచ్చాడు అండ్ హైట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకి tan టీటా డెఫినేషన్ ప్రకారం tan టీటా ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్ అనే ఫార్ములా ప్రకారం tan 30 degrees ఈక్వల్ టు అపోజిట్ మనం కనుక్కోవాలి విచ్ మీన్స్ హెచ్. అడ్జసెంట్ 30 degrees 30 మీటర్లు అండి. tan 30 ఈక్వల్ టు 1/√3 ఈక్వల్ టు h/30 బై క్రాస్ మల్టిప్లికేషన్ హెచ్ ఈక్వల్ టు 30/√3 అండ్ ఇంత ముందుకు చేసిన విధంగానే 30ని 10 × 3 చేయండి /√3. సో ఒక √3 ఒక 3 లకని 10√3 మనకు వస్తుంది. 10√3 మనకు వస్తుంది. సో 10√3 ఆప్షన్ నెంబర్ 3. కాల్ బ్యాక్ చేయి. 10√3 ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 5000 మీటర్ల ఎత్తులో ఎగురుచున్న ఒక విమానం నుండి భూమిపై ఉన్న విమానాశ్రయాన్ని నియంత్రిక స్తంభం 30 డిగ్రీల నిమ్న కోణంతో చేయుచున్నది. విమానమునకు నియంత్రిక స్తంభానికి మధ్య గల దూరాన్ని కనుక్కోండి, క్షితిజ సమాంతర దూరాన్ని కనుక్కోండి. సో ఇంతకుముందు క్వశ్చన్ లేగానే ఇక్కడ ఇలా ఇచ్చాడండి. ఇక్కడ నుంచి ఫ్లైట్ ఉంది, ఇక్కడ స్తంభం ఉంది. సో ఇప్పుడు మనకి హైట్ వచ్చేసి 5000 నుంచి మెన్షన్ చేశాడు. సో ఇక్కడ నుంచి నిమ్న కోణం అని మెన్షన్ చేశాడు. నిమ్న కోణం అంటే ఈ విధంగా ఉంటుంది. ఇది నిమ్న కోణం. నిమ్న కోణం ఇంత ఇచ్చాడు. ఇది 30 degrees. ఇది 30 degrees అవుతాయి, ఇక్కడ కూడా 30 degrees అవుతుంది. ఎందుకంటే ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అండి. ప్యారలల్ లైన్స్కి మధ్యన ఈ కోణం ఎంత ఉందో ఈ కోణం ఎంత ఉంటుంది. అప్పుడు ఇది టీటా, ఇక్కడ మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్ అండి. దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. అగైన్ అప్లయింగ్ tan టీటా ఫార్ములా tan 30 ఈక్వల్ టు అపోజిట్ 5000 బై
అడ్జసెంట్ ఎక్స్. tan 30 అంటే 1/√3 ఈక్వల్ టు 5000/x. అప్పుడు x ఈక్వల్ టు 5000√3 మీటర్స్. సో 5000√3 మీటర్స్ ఆప్షన్ నెంబర్ 2 అండి. సో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు మనకి, ఎక్కువ ఫోకస్ చేయకుండా బేసిక్ లెవెల్నే క్వశ్చన్స్ ఇస్తాడు. బేసిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఒక కోణం విలువ 50 డిగ్రీలు, దాని సంపూరక కోణం ఎంత? సో సంపూరక కోణం అంటే ఇదండి, దీన్ని సంపూరక కోణం అంటాం. సో ఇందులో 1 పార్ట్ ఇచ్చాడు, అంటే లైక్ ఇట్లా ఇచ్చాడు. ఇది ఎంత అంటున్నాడంటే 50 డిగ్రీస్ అంటుండు. సో రిమైనింగ్ కోణం ఎంత? సో సంపూరక కోణం ఎప్పుడైనా సరే మొత్తం 180 డిగ్రీలకు సమానం. రెండు కోణాలంటే x + y = 180. ఇక్కడ x అనేది 50 అండి. సో y వాల్యూ y = 180 - 50 విచ్ మీన్స్ 130 డిగ్రీస్. సంపూరక కోణం అంటే 180కి క్యాలిక్యులేట్ చేయాలి. సంపూరక కోణం అంటే 180కి క్యాలిక్యులేట్ చేస్తే రిమైనింగ్ 130 అండి. సో ఒక కోణం విలువ 50 డిగ్రీస్, దాని పూరక కోణం. పూరక కోణం అంటే x + y = 90 అండి. పూరక కోణం అంటే 90 డిగ్రీ సమానం. సంపూరక కోణం అంటే 180 డిగ్రీకి సమానం. సో పూరక కోణం x + y = 90. సో వన్ ఆఫ్ ది యాంగిల్ ఈస్ 50 డిగ్రీస్ అండి. సో x = 50, y = 90 - 50 విచ్ మీన్స్ 40 డిగ్రీస్. ఆప్షన్ నెంబర్ 3. ఈ క్రింది వాణిని జతపరచము. ఈ క్రింది సమయాలలో గడియారంలోని ముళ్ళు మధ్య కోణాన్ని రాయండి. 3 గంటలు, 6 గంటలు, 4 గంటలు, 12 గంటలు. ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. అధిక కోణము, లంబ కోణము, శూన్య కోణము, సరళ కోణము. సో ఇటువంటి క్వశ్చన్స్ మొత్తం చేయకుండా కూడా సింపుల్గా కూడా చేయొచ్చు. 3 గంటలు అంటే వాచ్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్గా ఇలా ఉంటుందండి 3 అంటే. సో ఇక్కడ మనకి 90 డిగ్రీస్ వస్తుంది. సో 3 గంటలు అంటే లంబ కోణానికి సంబంధించింది. 3 గంటలు లంబ కోణం అంటే 1 = B. ఈ ఫస్ట్ ఆప్షన్ 1 = D ఇచ్చాడు, తప్పు. సెకండ్ మేబీ. థర్డ్ ఆప్షన్ 1 = D ఇచ్చాడు, తప్పు. సో సెకండ్ అయినా ఫోర్త్ అన్న కావాలి. సెకండ్ అయినా ఫోర్త్ అన్న కావాలంటే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 6 గంటలప్పుడు. సో వాచ్లో 6 గంటలు ఎలా ఉంటుంది? 12 + 6 ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి 180 డిగ్రీస్. దాన్ని సరళ కోణం అంటాం. ఇంతకుముందు డిస్కస్ చేసాం. సంపూర్ణ కోణం, సరళ కోణం అంటే అదే. సో సెకండ్ వన్ D ఉండాలి. సెకండ్ వన్ D రెండిట్లలో ఉందండి. రెండిట్లో సెకండ్ వన్ D ఉంది. నెక్స్ట్ 4 గంటలప్పుడు. 4 గంటలు తీసుకుంటే మనం ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం అధిక కోణం అని అంటాం. సో అధిక కోణం అంటే ఫోర్త్ వన్, థర్డ్ వన్ ఏకి రిలేటెడ్ వాళ్ళు. థర్డ్ వన్ ఏ అంటే ఆప్షన్ నెంబర్ 2. ఇక్కడ మనకి సరళ కోణం అని శూన్య కోణం అని చెప్పాడు. శూన్య కోణం అంటే 12 గంటలకు ఉంటుంది. సో 12 గంటలప్పుడు వాచ్ ఎలా ఉంటుంది? సో ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ దీని మీద ఉంటుంది కాబట్టి డిగ్రీస్ అంటే ఏముండదు, దాన్ని శూన్య కోణం అంటాం. అప్పుడు మనకి లాస్ట్ వన్ శూన్య కోణం C. మొత్తం మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 అండి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ కరెక్ట్ ఆన్సర్ రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రక్కపటం నుండి BCD ఒక సరళ రేఖ అయిన x విలువ ఎంత? BCD సరళ రేఖ అండి. సో BCD ఒక సరళ రేఖ. సో ఇలా ఇచ్చాడు. BCD ఒక సరళ రేఖ. ఇక్కడ ఒక ట్రయాంగిల్ మెన్షన్ చేశాడు. ఇక్కడ ఈ సింబల్స్ ఉన్నాయి కదండి, ఇది సమాంతరాన్ని చూపిస్తాయి. సమాంతరం అంటే ఈ రెండు కోణాలు సమానం అని చెప్పి దాని మీనింగ్. ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎంత ఉంటే అక్కడ ఎంత ఉంటుంది. ఇది 64 డిగ్రీస్, ఇది 64 డిగ్రీస్. సో ఎక్స్ వాల్యూ ఎంత? ఇది 64 అయితే ఈ రెండు సమానంగా ఉంటాయి. ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే అవుతుంది. ఈ మొత్తం ట్రయాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే 64 + x + x = 180. సో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి మనం y తీసుకుందాం. y + y = 180. 64 + 2y = 180. 2y = 180 - 64. 180 - 64 అంటే 120, 116. సో 2y = 116, y = 58 డిగ్రీస్. y = 58 డిగ్రీస్. సో y వాల్యూ 58 వస్తాయి. ఇది మొత్తం సంపూరక కోణం. ఇంతకుముందుకు డిస్కస్ చేసాం సరళ కోణం లేదా సంపూరక కోణం. ఇక్కడ మనకి 58 వస్తుంది. సో అండ్ యాజ్ వెల్ ఇది కూడా 58 ఉంటుంది. దీంతో మనకు అవసరం లేదు. ఇది 58, ఇది సంపూరక కోణం. మొత్తం 180 డిగ్రీస్. సో ఇక్కడ x + y = 180 ఉంటుంది. అందులో y వచ్చేసి 58 అంట. సో x = 180 - 58. 180 - 58 అంటే 122 డిగ్రీస్. సో ఆప్షన్ నెంబర్ 4 అండి, 122 డిగ్రీస్. సో ఇవన్నీ కూడా కోణాలకు సంబంధించిన క్వశ్చన్స్. దీనికి జామెట్రీ పార్ట్లో మనకి వీడియో ఉంది. ఆ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రక్కపటంలో త్రిభుజం సమద్విబాహు త్రిభుజం
అయినా ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు వాట్. సో సమద్విబాహు త్రిభుజం అంటే ఇంతకుముందుకు చేసిన క్వశ్చన్ రెండు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఏ రెండు కోణాలు సమానం అంటే ఈ రెండు ఇచ్చినప్పుడు ఈ రెండు కోణాలు సమానం ఉంటాయి. సో ఈ రెండు కోణాలు సమానం అంటే 2y ఈక్వల్ టు 50, 2y ఈక్వల్ టు 50, అప్పుడు y ఈక్వల్ టు 25. మనకు అడిగింది ఓన్లీ y వాల్యూ కాదు, ఎక్స్ ప్లస్ వై అడిగాడు. సో ఇక్కడ ఎక్స్ ఉందండి, మనకి త్రిభుజం మొత్తంలో 180 degrees కాబట్టి ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 50 ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ మన y వాల్యూ 25 వచ్చింది కాబట్టి ఎక్స్ ప్లస్ 2y అంటే 2 × 25 50 ప్లస్ 50 ఈక్వల్ టు 180 degrees. ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 100, ఎక్స్ ఈక్వల్ టు 80 అండ్ y ఈక్వల్ టు 25. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 105, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 105 degrees. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్కపటం PQR 1 minute. ప్రక్కపటం PQR ఒక సరళ రేఖ, పక్కపటంలో పై పటంలో PQR ఒక సరళ రేఖ అయినా ఎక్స్ విలువ ఎంత? సో ఈ పటంలో PQR ఒక సరళ రేఖ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సో ఇది ఒక సరళ రేఖ అంట, ఇక్కడ ఒక త్రిభుజం ఉంది అండ్ ఇది 78, ఇది 78, ఇది 132, ఇది 132. సో మనకి ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కుందామండి. ఈ వాల్యూ కావాలంటే ఈ మొత్తం 180 ఉంటుంది, 180 మైనస్ 132 విచ్ మీన్స్ 48, ఇది 48 వచ్చింది. సో ఇది 48, ఇది 78, అప్పుడు ఇది ఎంత అవుతుంది? మనకు అడిగిన ఎక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఎక్స్ ఈక్వల్ టు వాట్ ఇక్కడ. సో 48 ప్లస్ 78 ప్లస్ ఎక్స్ అందాం. సో 48 ప్లస్ 78 అంటే 126, 126 ఇక్కడ y తీసుకుందాం ఈ వాల్యూని. 126 ప్లస్ y ఈక్వల్ టు 180, y ఈక్వల్ టు 180 మైనస్ 126 విచ్ మీన్స్ 54. ఓకే, ఇది 54 వచ్చింది. సో రిమైనింగ్ మళ్ళీ సరళ కోణం కాబట్టి 180 మైనస్ 54, 180 మైనస్ 54 ఈక్వల్ టు 126. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ కోణం అనేది ఈ రెండు కోణాల మొత్తానికి సమానం అండి. సో ఈ బాహ్య కోణం ఈ రెండు అంతర కోణాలకి సమానంగా ఉంటుంది. ఎప్పుడు ఇది సరళ రేఖ అయినప్పుడు ఈ బాహ్య కోణం ఈ రెండు అంతర కోణాల మొత్తానికి సమానం. ఈ రెండు అంతర కోణాల మొత్తం 126 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ డైరెక్ట్ 126 తీసుకోవచ్చు. ఆ విషయం తెలియనప్పుడు మొత్తం ప్రాబ్లం చేసినా ఎక్కువ టైం ఏం తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ 126, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటంలో DE ఈజ్ ప్యారలల్ టు BC అండ్ AD ఈక్వల్ టు X, DB ఈక్వల్ టు X మైనస్ 2, DB అంటే ఇక్కడ ఉందండి, ఇది X మైనస్ 2 అని చెప్పాడు. అండ్ AE X ప్లస్ 2, EC ఈక్వల్ టు X మైనస్ 1, EC ఈక్వల్ టు X మైనస్ 1 అయినా X విలువ అంటే ఇది X అనుకుందామండి, మనకు తెలియదు కాబట్టి. సో ఇక్కడ X వాల్యూ కనుక్కోవాలి. ఇది మనకి త్రిభుజాన్ని నిష్పత్తిలో విభజించే దానిపైన ఆధారపడుతుందండి. అంటే ఏ విధంగా అంటే AD బై DB ఈజ్ ఈక్వల్ టు AE బై EC, AE బై EC. ఇది బేసిక్ అండి, ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక త్రిభుజాన్ని ఒక సమాంతర రేఖ, ఈ సమాంతర రేఖ ఇది దీనికి ఈక్వల్ ఉండాలి. అప్పుడు ఈ రెండు నిష్పత్తి ఈ రెండింటి నిష్పత్తికి సమానం. అంటే AD బై DB ఈక్వల్ టు AE బై ECకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ ఇద్దాం. AD అంటే X అండి అండ్ DB అంటే X మైనస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ 2 బై X మైనస్ 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ X ఇంటూ X మైనస్ 1 ఈక్వల్ టు X ప్లస్ 2 ఇంటూ X మైనస్ 1, X ప్లస్ 2 ఇంటూ X మైనస్ 2, X ఇంటూ X స్క్వేర్ మైనస్ X, A ప్లస్ B ఇంటూ A మైనస్ B, A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఇంటూ 4 అండి. X స్క్వేర్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ మైనస్ X ఈక్వల్ టు మైనస్ 4, మైనస్ గెట్ క్యాన్సల్, X ఈక్వల్ టు 4. X వాల్యూ ఎంత వస్తుంది? 4. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం ABCలో DE ఈజ్ ప్యారలల్ టు DE ఈజ్ ప్యారలల్ టు AB మరియు DE, Eలు AC, CBలను పై బిందువులు CD ఇస్ టు, ఇది కీ పాయింట్ అండి. CD ఇస్ టు DA ఈక్వల్ టు 1:3 అండ్ C ఈక్వల్ టు 4 అయితే BC ఈక్వల్ టు వాట్, ఇది కీ పాయింట్. సో ఈ రిలేటెడ్ క్వశ్చన్ పైన మనం సాల్వ్ చేయొచ్చు. సో మనం ఇచ్చిన డేటాకి ఒక డయాగ్రామ్ వేసుకుందాం. త్రిభుజం ABC ABC అండ్ DE అనేది ఒక లైన్ అండి. DE ఈజ్ ప్యారలల్ టు ABC అని చెప్పి మెన్షన్ చేశారు కదా. DE అనేది ABకి సమాంతరంగా ఉండే ఒక రేఖ DE. ఇలా తీసుకున్నప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ఏంటది, AD బై DC ఈక్వల్ టు BE బై EC అని చెప్పి మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి, CD
DA, CD AD or DA ఈక్వల్ టు 1:3. అంటే ఇది 1 పార్ట్ ఉంటే 3 పార్ట్స్ ఉంటుంది. యాక్చువల్గా ఇది X తీసుకోవాలి. సో మనం డైరెక్ట్ రేషియో తీసుకుంటున్నాం 1:3. అండ్ CE ఈక్వల్ టు 4, EB ఈక్వల్ టు వాట్? సో EB అడగట్లేదు, BC అడిగాడు. BC అంటే టోటల్ అండి. ఈ టోటల్ అడిగాడు. ఈ టోటల్ అడిగాడంటే ఫస్ట్ ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది మనకి. AD అంటే 3 అండి. 3/1 ఈక్వల్ టు X/4. సో X ఈక్వల్ టు 3 × 4 12. సో ఇక్కడ వాల్యూ 12 వచ్చింది. సో మొత్తం మనకి 12 + 4 ఈక్వల్ టు 16. 12 + 4 ఈక్వల్ టు 16. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 జతల భుజాలు సమాంతరంగా ఉంటే చతుర్భుజాలు. 2 జతల భుజాలు సమాంతరంగా ఉండాలి. 2 జతల భుజాలు సమాంతరంగా అంటే చతుర్భుజం అంటే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఒక చతుర్భుజం అంటాం. 2 జతల భుజాలు అంటే ఈ రెండు సమానంగా ఉంటాయి. ఎప్పుడైతే 2 జతల భుజాలు సమానంగా ఉంటే అప్పుడు అది మనకి దీర్ఘచతురస్రంగా కన్వర్ట్ అవుతుందండి. దీర్ఘచతురస్రంగా కన్వర్ట్ అవుతుంది. 2 జతలు సమానమైతే అది దీర్ఘచతురస్రం. ఎందుకంటే ఎదురెదురు భుజాలు సమానం అనే డెఫినేషన్. 4 భుజాలు సమానంగా ఉంటే దాన్ని చతురస్రం అంటాం, రాంబస్ అని కూడా అంటాం. కానీ ఇక్కడ 2 జతల భుజాలు అంటే ఆపోజిట్ ఇది సమానమవుతుందని మనం దీర్ఘచతురస్రం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 కర్ణాలు సమానంగా గల చతుర్భుజం. మళ్ళీ చతుర్భుజం పైన క్వశ్చన్. 2 కర్ణాలు సమానంగా ఉండాలి. సో ఒక చతుర్భుజం అంటే ఈ విధంగా ఉంటుంది. ఇందులో 2 కర్ణాలు సమానంగా ఉంటాయి. ఈ కర్ణం సమానంగా ఉంటాయి. అయితే 2 కేసెస్ ఉంటాయండి. అయితే చతురస్రం కావచ్చు, లేకపోతే దీర్ఘచతురస్రం కావచ్చు. ఎందుకంటే రాంబస్లో కర్ణాలు ఎప్పుడు సమానం కావు. ఇది పెద్దగా ఉంటే చిన్నగా ఉంటుంది. రాంబస్లో కర్ణాలు ఎప్పుడు సమానం కావు. కాకపోతే చతురస్రం కానీ దీర్ఘచతురస్రం కానీ, చతురస్రంలో ఇది దీర్ఘచతురస్రం, ఇక్కడ ఈ 2 ఈక్వల్ ఉంటాయి. అండ్ చతురస్రంలో కూడా ఈ 2 ఈక్వల్ ఉంటాయి. సో చతురస్రమైన దీర్ఘచతురస్రమైన కర్ణాలు సమానంగా ఉంటాయి. సో కర్ణాలు సమానంగా ఉంటాయి. అయితే చతురస్రం దీర్ఘచతురస్రం. ఆప్షన్ నెంబర్ 1 and 2 అంటే ఆప్షన్ నెంబర్ 4 అండి. 1, 2 ఈ 2 కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతుర్భుజం దీర్ఘచతురస్రం అవుతుంది కానీ చతురస్రం కాదు. ఎందుకు? రైట్. ఒక చతుర్భుజం అంటే ఈ విధంగా ఉంది. ఇది దీర్ఘచతురస్రం అవుతుంది కానీ చతురస్రం కాదు. చతురస్రం కావద్దు అంటే చతురస్రంలో కర్ణాలు ఎప్పుడు లంబంగా ఉంటాయండి. చతురస్రంలో కర్ణాలు ఎప్పుడు లంబంగా ఉంటాయి. మనం ఏ చతురస్రం, రాంబస్లో కర్ణాలు లంబంగా ఉంటాయి, చతురస్రంలో ఉంటాయి. కానీ దీర్ఘచతురస్రంలో కర్ణాలు లంబంగా ఉండవు. ఈ వాల్యూ ఎప్పుడు సమానం కాదు. దీర్ఘచతురస్రం అవుతుంది, కాకపోతే కర్ణాలు సమానంగా లేనప్పుడు మాత్రమే, లంబంగా లేనప్పుడు మాత్రమే అది చతురస్రం కాదు. ఒకవేళ లంబంగా ఉంటే అది చతురస్రం అవుతుంది. ఇక్కడ చతురస్రం కాదు అన్నాడు. ఇది కీ పాయింట్. సో అక్కడ మనం రాంబస్కైనా ఇదే రూలు, చతురస్రానికైనా ఇదే రూలు. ఎప్పుడైతే ఒక చతుర్భుజం చతురస్రం కాదు అంటే అక్కడ కర్ణాలు లంబంగా లేవని మీనింగ్. కర్ణాలు లంబంగా ఉంటే అప్పుడు అది చతురస్రం అవుతుంది, యాజ్ వెల్ యాజ్ రాంబస్ కూడా అవుతుంది. సో కర్ణాలు లంబంగా లేవు కాబట్టి అది చతురస్రం కాదు. సో కర్ణాలు లంబంగా ఉండవు అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ABCD EFGHలు 2 క్రింది పటంలో చూపబడిన విధంగా ఉంటే ఈ క్రింది వాటిలో ఏది నిజం? సో ఇక్కడ డిఫరెంట్గా కనబడుతున్నాయి. క్వశ్చన్ చూడగానే పెద్దగా ఉంది కానీ ఈజీ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే PQRS ఈ మొత్తం ఎప్పుడు 360కి సమానం. ఎందుకంటే ఒక చతుర్భుజంలో భుజాలు మొత్తం 360, యాజ్ వెల్ యాజ్ WXYZ ఇక్కడ కూడా లోపటి చతురస్రంలో భుజాలు ఎప్పుడు 360కి సమానంగా ఉంటాయి. సో P + Q + R + S 360 ఈక్వల్ టు W + X + Y + Z 360. సో ఇది సింపుల్ లాజిక్ అండి. అంటే ఇక్కడ ఎక్కువ తక్కువ అని చెప్పి మెన్షన్ చేశాడు. ఇలా ఉండవు, ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి, ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. అక్కడ కర్ణాలు అంటే మనకి ఇచ్చినవి కూడా అన్ని వాల్యూస్ PQRS పైన ఇచ్చాడు. ఐదర్ ఈక్వల్ లేకపోతే ఎక్కువ తక్కువ ఇచ్చాడు. సో ఎప్పుడు ఈక్వల్గానే ఉంటాయి. ఎందుకంటే చతుర్భుజంలోని లేదా చతురస్రంలోని లేదా దీర్ఘచతురస్రంలోని కోణాల మొత్తం 360కి సమానం. ఒక చతుర్భుజం ABCDలో కోణాల నిష్పత్తి 1:2:3:4 అయినా ఈ క్రింది వాటిలో ఏది నిజం? సో కోణాల నిష్పత్తి 1:2:3:4 ఇచ్చాడు. సో మనకు తెలియదు యాక్చువల్గా. సో నంబర్స్ వచ్చేసి 1 × X, 2 × X, 3 × X, 4 × X. నిష్పత్తి నుంచి బయటకు వస్తే X అనే వాల్యూ వస్తుంది. వీటి మొత్తం ఎప్పుడైనా సరే 360కి సమానం. సో 1x + 2x + 3x + 4x = 360. సో అన్నీ యాడ్ చేస్తే 10x = 360. అప్పుడు మనకి 0 0 క్యాన్సల్, X = 36 degrees వచ్చింది. సో ఫస్ట్ కోణం ఎంత? 36. సెకండ్ కోణం 2 × 36 72. థర్డ్ కోణం 3 × 36 108. అండ్ ఫోర్త్ కోణం 4 × 36 144. సో ఇప్పుడు ఒకసారి గమనించండి, ఏదైనా సరే 2 యాడ్ చేసినప్పుడు 180 రావాలి. ఈ 2 యాడ్ చేస్తే 180 రావు, ఈ 2 యాడ్ చేస్తే 180 రావు, ఈ 2 యాడ్ చేస్తే 180 వస్తాయి. అంటే A + D = 180 అండ్ యాజ్ వెల్ యాజ్
బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees. సో ఇక్కడ మనకి చతుర్భుజం ఈ విధంగా తీసుకుంటే ఏబిసిడి, ఇది ప్లస్ ఇది చేసినప్పుడు 180 వస్తుందంట, ఇది ప్లస్ ఇది చేసినప్పుడు 180 వస్తుందంటే ఈ లైన్ ప్యారలల్గా ఉన్నట్టు దాని మీనింగ్. సో ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి, ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే బేసిక్స్ పైన గ్రిప్ ఉండాలండి. చతుర్భుజం అంటే ఏంటి, చతురస్రం అంటే ఏంటి, రాంబస్ అంటే ఏంటి, దీర్ఘచతురస్రం అంటే ఏంటి, వీటిపైన గ్రిప్ ఉంటే ఈ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 8 భుజాలుగా గల బహుభుజిలో అంతర్కోణాల మొత్తం. ఇక్కడ బహుభుజి అనగానే ఒక ఫార్ములా ఉంటుందండి. బహుభుజి ఫార్ములా ఏంటి, బహుభుజి ఈక్వల్ టు 2n ఇంటూ అంతర్కోణాలకు ఫార్ములా 2n మైనస్ 4 ఇంటూ 90 degrees. ఇది అంతర్కోణాల మొత్తం. అది ఎప్పుడు ఇది కోణాల మొత్తం ఈక్వల్ టు 2n మైనస్ 4 ఇంటూ 90. సో ఇక్కడ n అనేది భుజాల సంఖ్య, n అంటే భుజాల సంఖ్య. ఎన్ని భుజాలు ఉన్నాయి ఇక్కడ మనకి, 8 భుజాలు ఉన్నాయి. సో అంతర్కోణాల మొత్తం అడుగుతున్నాడు. సో అంతర్కోణాల మొత్తం అంటే 2 ఇంటూ 8 మైనస్ 4 ఇంటూ 90. 2 ఇంటూ 8 16 మైనస్ 4 ఇంటూ 90. 16 అంటే 12 అండి ఇంటూ 90. 12 9 108, పక్కన 0. సో మొత్తం టోటల్ 1080 degrees. 1080 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1080 degrees. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్కోణాల మొత్తం 1440 గల బహుభుజులను భుజాల సంఖ్య. సేమ్ క్వశ్చన్ అండి. ఇక్కడ 1440 ఇచ్చాడు, ఆపోజిట్లో మనకి 1440 ఇచ్చాడు. సేమ్ ఫార్ములా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ క్వశ్చన్ వేరు, ఈ క్వశ్చన్ వేరు. ఇక్కడేమో ఫార్ములా మాత్రం ఒకటే. 2n మైనస్ 4 ఈక్వల్ టు 90 అయితే ఈక్వల్ టు 1440 అయితే n వాల్యూ ఎంత. ఇప్పుడు ఇక్కడ భుజాల సంఖ్యను కనుక్కోవాలి. ఇంతకుముందు భుజాల సంఖ్య ఇచ్చిండు, కోణం మొత్తం అడిగింది. సో ఫస్ట్ 90 క్యాన్సిల్ చేయండి. 9 1 1 5 మిగులుతుంది 16, 9 54, 9 1 9, 5 మిగులుతుంది 54, 9 6 54. ఓకే, 16 వస్తుంది. 2n మైనస్ 4 ఈక్వల్ టు 16, 2n ఈక్వల్ టు 16 ప్లస్ 4, 2n ఈక్వల్ టు 20, n ఈక్వల్ టు 10. సో n వాల్యూ ఎంత, 10. నంబర్ ఆఫ్ సైడ్స్ భుజాల సంఖ్య 10కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటంలో ఏబి వ్యాసం, ఏబి అనేది వ్యాసం, ఓ అనేది మధ్య బిందువు, వృత్త కేంద్రం అంట. అయితే యాంగిల్ బిఏసి ఈక్వల్ 40 మెన్షన్ చేశాడు. అయితే ఏబిసి ఈక్వల్ టు ఎంత, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఏది మధ్యలో ఉంటే దాన్ని అడుగుతున్నట్టు. ఇక్కడ ఇది మధ్యలో ఇచ్చినప్పుడు ఇది ఇచ్చిండు, ఇక్కడ బి ఈక్వల్ టు అడిగాడు. సో సి మనకు తెలియదు. ఎప్పుడైనా సరే ఒక వృత్తంలోని డ్రా చేసిన త్రిభుజం అనేది 90 degrees డ్రా చేస్తుంది. సో సి ఈక్వల్ టు ఎంత, 90. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, ఈ విషయం తెలిస్తే. సో ఇక్కడ 90, ఇది 40, రిమైనింగ్ ఎంత, టోటల్ 180. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180. బట్ ఏ ఈక్వల్ టు 40, బి అంటే మనం కనుక్కోవాలి, సి అనేది 90కి సమానం, ఈక్వల్ టు 180. సో 40 ప్లస్ 90 130, బి ఈక్వల్ టు 180 మైనస్ 130. 180 మైనస్ 130 అంటే 50 degrees. సో బి ఈక్వల్ టు 50 degrees. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది పార్ట్ 2 వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.